ఆశించకుండా పనిచేయడము అనేటువంటి కర్మ సన్యాస యోగము అనేటువంటిది చెప్పాడు. ఇంకొంతమంది భక్తిభావంతో జీవిస్తారు కాబట్టి వాళ్ళకి భగవంతుడు ఆయన్ని ఆరాధించడంలో ఉండేటువంటి ఆనందం వాళ్ళు పొందుతారు. అంటే భక్తిభావంతో ఉండేటువంటి వాళ్ళకి చెప్పారు. కొంతమందికి ఏంటంటే చూసిన ప్రసిద్ధాన్ని కూడా ప్రశ్నించడము, దీని వెనకాల ఏముంది, దీనికి కారణం ఏమిటి, ఇది ఎందుకు వచ్చింది అనేటువంటిది, వాళ్ళు జ్ఞానము అనేటువంటి దానికోసం వెళ్తారు. అంటే వాళ్ళకి జ్ఞానం అనేటువంటి చెప్పాడు. అందుకని మొత్తం మనకి సాధారణంగా ఏంటంటే కూర్చుని ఏదైనా సాధన చేసి గాలి పీల్చుకోవడము, ఆసనాలు వేయడము ఇటువంటిది ఉండేటువంటిది అంతా కూడా రాజయోగం కింద లెక్క. పని చేస్తాము, ఆ పనే మాకు దైవము, మంచి పనులు చేస్తాము, 10 మందికి పనికొచ్చేటువంటి ఏదో సమాజానికి సేవ చేయడము అనేటువంటి పనులు చేసేటువంటి వాళ్ళు మా కర్తవ్యము, మా ఇల్లు, మా పిల్లలు, మా ఉద్యోగం చేసుకుంటూ భార్య పిల్లల్ని జాగ్రత్తగా పోషిస్తే చాలు, నాకు వేరే ఏమీ ఎక్కర్లేదు అనుకునేటువంటి వాళ్ళకి పనులు, ఆ పనే దైవముగా భావించడము. దాంట్లో నాకు ఇది కావాలి, ఈ పిల్లాడిని ఇది చదివిస్తున్నాను కాబట్టి రేపు పొద్దున వాడు ఉద్యోగం చేసి నాకు ఇది చేసి పెట్టాలి అనేటువంటి భావన లేకుండా మనం చేయడం అనేటువంటిది ఉంటుంది. ఆ రకంగానే సమాజానికి సేవ చేయడం కూడా అది కర్మయోగం కింద చెప్పారు. సరే, భక్తి యోగము, జ్ఞానయోగము ఈ 4 చెప్తూ మధ్యలో ఏం చేశాడంటే ఈ రాజవిద్య, రాజగృహ యోగం అని చెప్పి ఇటువంటి వాటితోటి ఈ గుణత్రయ విభాగ యోగము, ఈ త్రయ విభాగ యోగము ఇటువంటి వాటిలో సృష్టిలో ఉండేటువంటి ధర్మాలు ఎలా ఉంటాయి, ఈ సత్యం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా వెనకాల చెప్పుకుంటూ వచ్చాడు. అంటే మనకి భగవద్గీత చదువుకోవడం వల్ల మనం చేయవలసినటువంటిది ఏమిటంటే మాస్టర్ గారు చెప్పినటువంటిది, ఏదో ఒక యోగం అనేటువంటిది మనకి నచ్చితే దాన్ని ఆచరిస్తున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా కలిపి చేస్తున్నప్పుడే వాటికి సరైనటువంటి ఫలితం లభిస్తుంది తప్పిస్తే ఏదో ఒకటే అనేటువంటిది ప్రాథమికమైనటువంటి స్థాయి అని చెప్పారు. అంటే మొట్టమొదటిలో చాలా మందికి భక్తి అనేటువంటిది ఎక్కువగా ఆకర్షిస్తుంది, అది ఎక్కువ తొందరగా మనకి తన్మయత్వం చెందినట్టుగా అనిపిస్తుంది. చక్కగా ఆయన మీద ఏదో పాటలు పాడుకోవడం, ఆయనకి పూజ చేసుకోవడము, అలంకారాలు చేయడము ఇటువంటిదంతా కూడా దాంట్లో ఉండడము అనేటువంటిది. అయితే కేవలము భక్తి అనేటువంటి దాంట్లో ఆగిపోవడం అనేటువంటిది కాకుండా ఈ భక్తి అనేటువంటి దానితో పాటుగా సేవ అనేటువంటిది, ఈ సేవ అనేటువంటి దాంతో ఆగిపోకుండా దాంతో పాటుగా అసలు సృష్టి అంటే ఏమిటి అనేటువంటి జ్ఞానం అనేటువంటిది, ఈ జ్ఞానం అనేటువంటి దాని దగ్గర కూడా నేను జ్ఞానినే, నేనేమీ చేయనిలాగా కాళ్ళు ముడుచుకుని కూర్చుంటాను అనేటువంటిది కాకుండా దాంతో పాటుగా కొంత నిత్యము చేసేటువంటి సాధన, ఇవన్నీ కూడా కలిసి కనుకుంటే మనకి ప్రయాణము తొందరగా సాగుతుంది. ఏ ఒక మార్గం పెట్టినా ప్రయాణం సాగుతుంది, సాగదని కాదు, అన్నీ రావాలి. ఇప్పుడు మనకి ఏంటంటే ఏదో సబ్జెక్ట్స్ లో అవి తీసుకున్నట్టుగా స్పెషలైజేషన్ ఒకటి చేయొచ్చు మనం, కానీ మిగిలినటువంటి వాటిలో కూడా మినిమం మార్కులు వచ్చి మిగిలినటువంటి పేపర్లు కూడా పాస్ అవ్వాలి. పాస్ అయితేనే మనకి డిగ్రీ ఇస్తారు. మన స్పెషలైజేషన్ ఏదైనా అయ్యి ఉండొచ్చు. అందుకని మనం భక్తి నా స్పెషలైజేషన్ అని అన్నప్పటికీ కూడా ఇది అయిపోయిన తర్వాత జ్ఞానమే వస్తుంది వాళ్ళకి. వాళ్ళు ఆ జ్ఞానంతో కలిపినటువంటి భక్తినే వాళ్ళు సేవిస్తారు. ఆ సేవించిన దాంతో ఆగిపోకుండా కర్మ అనేటువంటి దాంట్లో వెళ్తారు. అందుకని ఆయన ఏం చేస్తాడు, మొత్తం ఇవన్నీ కూడా కలిపి చెప్తూ తెలియనటువంటి వాళ్ళు అది వేరు ఇది వేరు, అది గొప్ప ఇది తక్కువ అని చెప్పి అనుకుంటారు. తెలుసున్నటువంటి వాళ్ళకి మాత్రము సర్వము కూడా ఒకే రకంగా ఉంటుంది. దాన్నైనా ఆచరించవచ్చు, దీన్నైనా ఆచరించవచ్చు, ఏదో ఒక దాంట్లో. ఇంకొకటి ఏంటంటే ఏ రకమైనటువంటి సాధన చేసిన తర్వాత చెప్తాడు, ఏం చేసినా సరే ఆ జీవితంలో మనం ఎంత చేస్తామో అది అక్కడితో అయిపోదు. తర్వాత మనం జన్మ పొందినప్పుడు అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభిస్తాం. మనం చేసినటువంటి సాధన అంతా కూడా మనకి తర్వాత జన్మలో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇవన్నీ కూడా మొదలు పెట్టుకుని చేయక్కర్లేదు, మనకి అక్కడి నుంచి మనం ప్రారంభించుకుని వెళ్తాం. దానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పించబడతాయని చెప్తాడు. అదే ఆయన చెప్పినటువంటిది. అంటే మనం కనుక ఈ జన్మలో కనుక మనం మంచి పనులు అవి చేస్తూ ఉంటే దానివల్ల మనకు వచ్చేటువంటి ఫలితం ఏమిటంటే వచ్చే జన్మలో ఇటువంటి మంచి పనులు చేయడానికి ఇంకా సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో మనకి ఏదో మీరాబాయికి లాగా భర్తకి ఇష్టం లేదు, ఏదో సతీ సక్కుబాయి లాగా అత్తమామలకి ఇష్టం లేదు. ఇలా కాకుండా మనం రేపు పొద్దున పొందేటువంటి దాంట్లో ఏంటంటే ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మనకి తోడ్పడేటట్టుగా, సహాయపడేటట్టుగా, వాళ్ళు మనతో పాటుగా దాంట్లో ప్రయాణించేటట్టుగా అటువంటి వాతావరణంలో మనం పడతాం. శుచీనాంగేహే అన్నాడు. అంటే చక్కటి పవిత్రమైనటువంటి వాతావరణం కలిగినటువంటి ఇళ్లలో మనం జన్మిస్తాం. అంటే జన్మతహానే మనకి ఆ వైపు మళ్ళీ మనం మార్గంలోకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. అంటే ఎక్కడా కూడా మనకి ఆగిపోవడం అనేటువంటిది ఉండదు. మనం చేసినటువంటి దానికి తగినటువంటి ఫలితం వస్తూ ఉంటుంది. అక్కడి నుంచి మనం మళ్ళీ ముందుకు వెళ్తూ ఉండమే.
ఇలాగే ఎప్పటి వరకు అంటే ఆ చిట్ట చివరిదైనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో ఆ స్థితిని మనము ఎప్పుడైతే పొందుతామో అప్పటి వరకు. ఆ పొందినప్పుడు మనకి కలిగేటువంటిది ఏదైతే ఉంటుందో దానికి మనకి అత్యుత్తమమైనటువంటి ఆనందం కింద, శాంతి కింద చెప్తారు. అంటే దేన్ని పొందిన తర్వాత ఇంకేది పొందాలి అనేటువంటి కోరిక మనకు ఉండదు. ఏ ఆనందాన్ని లభించిన తర్వాత ఇంకే ఏ ఆనందాన్ని కూడా మనకి లభించాలి అనేటువంటి కోరిక ఉండదు. అంటే కోరికలన్నీ కూడా లేనటువంటి ఒక ప్రశాంతమైనటువంటి స్థితికి చేస్తామో అది సమాధి స్థితి అని చెప్పి చెప్తారు. అంటే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేమీ అనేటువంటిది ఉండదు, ఇంకా అసలు ఏమీ అక్కర్లేదు. అందుకే మాస్టర్ గారు ఒక కథ చెప్తూ ఉంటారు. అడెవడో తపస్సు చేశాట, 2-3 స్నేహితులు. ఏం కావాలి అని భగవంతుడి ప్రత్యక్షమై అడిగితే ఇతనికి ఏదో పెసరట్లో ఇష్టం అనమాట. నాకు రోజు ఒక పెసరట్టు కావాలి అన్నట్ట. సరే రెండో వాడి దగ్గరికి వెళ్ళాడు. ఆయనేమో నాకు వాడు ఏమిటి అడిగాడంటే వాడు పెసరట్లు అడిగాడంటే నాకు పెసర చేను కావాలి అన్నట్ట. వాడు పెసరట్టు అడిగాడు. అలాగే చేను అయితే నేను ఇప్పుడు కావాలంటే ఇప్పుడు వేసుకోవచ్చు. మూడో వాడి దగ్గరికి వచ్చాడు. ఏం కావాలి అన్నట్ట. నువ్వెవరు అన్నట్ట. నేనే దేవుణ్ణి, నువ్వు ప్రార్థించావు కదా విష్ణుమూర్తిని, నువ్వు 4 చేతులు సంఖ్యం చక్రం అన్నాడు. నువ్వు దేవుడు అని నేను నమ్మను అన్నాడు. అదేమిటన్నాడు. నువ్వు దేవుడు అయితే నువ్వు ప్రత్యక్షమైన తర్వాత ఇంకా నాకు కోరికలు ఏముంటాయి నా మొహం, ఇంకా నువ్వు వచ్చి నన్ను కోరికలు కోరుకోమన్నావు అంటే నేను కోరుకుంటే నువ్వేం దేవుడు అవుతావు, ఇంకా నాకు ఇంక కోరికలు అనేటువంటివి ఇంక ఉండవు కదా నిన్ను చూసిన తర్వాత. అంచేత నా మీద నాకే అనుమానం వస్తుంది, నీ మీదను నా తపస్సు పూర్తి అవ్వలేదు అంటే ఆయన చాలా ఆనందించి ఇక్కడికి ముక్తిని ప్రసాదించాడు. అంటే భగవంతుడు మనకి ప్రత్యక్షమైన తర్వాత ఏదైనా కోరుకో అంటే ఇంకా కోరుకునేటువంటి స్థితిలో మనం ఉన్నాము అంటే మనం ఆ స్థితికి చేరలేదని అర్థం. అదే మనకి ప్రహ్లాదుడి యొక్క కథలో ధ్రువుడి యొక్క కథలో చెప్తాడు. ప్రహ్లాదుడి యొక్క ఈ ధ్రువుడిలాగే తపస్సు చేస్తాడు. ఈ చేసిన తర్వాత అంటే